నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంక్రాంతి సందడిగా నారావారి పల్లెలో జరుపుకున్న నారా నందమూరి కుటుంబాలు. కోనసీమలో సంక్రాంతి సంబరాల్లో అత్యంత ప్రధానమైనది ప్రబల తీర్థం. రాజకీయాలకు అతీతంగా ఈద్గా, షాదీఖానా, బరియల్ గ్రౌండ్ అభివృద్ధి చేస్తానన్న ఎంపీ కేశినేని శివనాథ్. చింతలపాడు గ్రామంలో యువతకి క్రికెట్ కిట్లు పంపిణీ చేసిన వైసీపీ నేత గంగోలు శ్రీనివాసరావు. తిరుపతి జిల్లాలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లిలో సందడిగా మారింది. సంక్రాంతి పండుగ జోష్ కొనసాగుతుంది. పెద్ద పండుగకు 4 రోజుల పాటు నారావారిపల్లిలోనే బస చేసిన నారా నందమూరి కుటుంబాలు సంక్రాంతిని సందడిగా జరుపుకుంటున్నాయి. ఇందులో భాగంగానే నారావారిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఒకవైపు పార్టీ కార్యకర్తలతో, మరోవైపు అలా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూనే సీఎం చంద్రబాబు సంక్రాంతి వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. సీఎం ఇంటి వద్ద హరిదాసులు సంకీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలు జరగగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి ఆసక్తిగా తిలకించారు. సీఎం తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను నాటి చెప్పేలాగా నారావారిపల్లిలో సీఎం ఇంట సంక్రాంతి వేడుకలు జరిగాయి. మరోవైపు నారావారిపల్లిలో ఎడ్ల బండిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన మనువాళ్ల ముచ్చట చూశారు. సీఎం చంద్రబాబు సంక్రాంతి ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. నారావారిపల్లిలో సీఎం మనవడు మంత్రి లోకేష్ తనయుడు దేవాంశ్ సరదాగా ఎడ్ల బండిపై తిరుగుతూ అందరినీ ఆకట్టుకున్నారు. గ్రామంలోని వీధుల్లో ఎడ్ల బండిపై స్వారీ చేసిన దేవాంశ్ను చూసిన స్థానికులు మురిసిపోయారు. ఉత్సాహంతో జై బాలయ్య నినాదాలు చేస్తూ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు సందడి చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని, చిన్నారుల కర్రసాము చాలా అద్భుతంగా ఉంది. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ కర్రసాము ప్రత్యేకంగా చూడటం ఎంతో ఆనందం కలిగించిందని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. రాబోయే విజయవాడ ఉత్సవాల్లో కర్రసాము చేయాలని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ కోరిన ఎంపీ కేశినేని శివనాథ్. రాష్ట్రం అంతా పండుగల వాతావరణం నెలకొని ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు సంక్రాంతికి రెస్ట్ తీసుకుని రీఛార్జ్ అయ్యారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా పరుగులు పెట్టించడానికి రెడీ అయ్యారు. సంక్రాంతి పండుగ ప్రజలందరూ ఎంజాయ్ చేసి రీఛార్జ్ అయ్యారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు ట్రాఫిక్ సమస్య లేకుండా కృషి చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు. తీసుకొచ్చి చేపట్టడం వల్ల కొంచెం ఇబ్బంది జరిగింది. అటువంటి ఇబ్బంది లేకుండా కృషి చేస్తాం. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ చక్కగా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో చక్కటి సాంస్కృతిక మన యొక్క ఆచారాలు, వ్యవహారాలు అన్నీ మేళవించే విధంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. పెద్దలు శ్రీరామ్ తాతయ్య గారి వారి కుటుంబ సభ్యులు బ్రహ్మాండంగా ఆర్యవైశ్య సంఘం, అంతేకాకుండా పెద్దలు గౌరవనీయులు రఘురామ్ గారు కూడా వచ్చి దీనికి శ్రీదేవి గారు మరింత శోభ తెచ్చారు. రాఘవేంద్ర గారు, మున్సిపల్ చైర్మన్ రాజేంద్ర గారు అందరూ శోభ తెచ్చారు. నిజంగా చిన్నపిల్లల ప్రదర్శనలు చూస్తే కత్తిసాము ముఖ్యంగా మా కర్రసాము ముఖ్యంగా మా తాతయ్య గారిని చూస్తే ఎప్పుడో చిరంజీవి గారినో బాలకృష్ణ గారినో కత్తిసాములో చూసినంత విధంగా ఆనందంగా ఉంది. మొన్నటిదాకా వీడియోల్లోనే చూసాం, ఇవాళ ప్రత్యక్షంగా చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈసారి మా విజయవాడ ఉత్సవంలో తప్పకుండా కర్రసాము చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా సంక్రాంతి అంటేనే అందరం కూడా బంధుమిత్రులతో జరుపుకునే పండగ. చూస్తే ఇవాళ రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం నెలకొని ఉంది. అందరూ కూడా బంధుమిత్రుల దగ్గరికి ఎక్కడెక్కడ ఉన్నా వచ్చి ఇక్కడ గడిపి సంక్రాంతి వారిని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా 4 రోజులు వారి గ్రామానికి వెళ్ళి ఇంత బిజీ షెడ్యూల్లో రెస్ట్ తీసుకుని మళ్ళీ రీఛార్జ్ అయ్యి వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని పరిగెత్తే విధంగా ఉండబోతున్నారు. మనమందరం కూడా బంధుమిత్రులతో కలిపి ఈ సంక్రాంతి చక్కగా జరుపుకుని, ముఖ్యంగా మరీ బిజీ లైఫ్ ఉంది అందరికీ కూడా, ఎక్కడెక్కడో సిటీస్లో ఉన్నారు, అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా చక్కటి సంక్రాంతి జరుపుకోవాలి. జగ్గయ్యపేట నిజంగా చూస్తే ఈ సంక్రాంతి ఉత్సవాలు చాలా బాగున్నాయి, అన్ని చాలా బ్రహ్మాండంగా జరిపారు. తప్పకుండా ప్రతిసారి జరిగే ఉత్సవాలకు నేను కూడా వస్తానని తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. పశ్చిమ నియోజకవర్గం కమ్మరిపాలెం గుప్తా సెంటర్ లోని షాదీఖానా ఈద్గా ప్రాంగణం, బరియల్ గ్రౌండ్ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ శుక్రవారం పరిశీలించారు. మక్కా మస్జిద్ మరియు మదీనా మస్జిద్ కమిటీ ఆహ్వానం మేరకు టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లాతో కలిసి పరిశీలనకు వచ్చిన ఎంపీ కేశినేని శివనాథ్ ఈద్గా కమిటీ సభ్యులు కమ్మవారిపాలెం వద్ద గల ముస్లింల బరియల్ గ్రౌండ్, మస్జిదే మదీనా ఈద్గా మరియు షాదీఖానా సమస్యల కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. సుమారు 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బరియల్ గ్రౌండ్ చాలా పల్లంగా ఉండటంతో అక్కడ ఖననం చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురుతున్నాయని తెలిపారు.
వర్షాకాలంలో నీరు నిలిచి మరింత సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. కావున బరియల్ గ్రౌండ్ అభివృద్ధి కోసం ఎర్రమట్టి పూడిక సిమెంట్ రోడ్లు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింల కోసం ఉన్న షాదీఖానాలో ఈ షాదీఖానా ఒకటని, దీనిని 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్మించారని కమిటీ సభ్యులు గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీని అభివృద్ధిపై తగిన దృష్టి సారించలేదని వివరించారు. ఈ షాదీఖానాను మదీనా కమిటీ సమక్షంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడానికి ఎంపీ కేసీఆర్ శివనాథ్ సహకారం అందించాలని ప్రాంత ముస్లిం ప్రజలు ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఇవన్నీ వాళ్ళ కమిటీ వారితో పరిశీలించి ఈ పనులన్నీ అతి త్వరలో ప్రభుత్వం తరఫున కానీ, లేకపోతే నేను కానీ, లేకపోతే ఇంకెవరన్నా ఉంటే వాళ్ళందరినీ కలుపుకొని ఈ సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తాం. కమిటీ వారు ఒకటే కోరారు, కమిటీ మేము 2 మసీదుల తరఫున కమిటీ ఉన్నది, ఆ కమిటీ ఇన్ని సంవత్సరాలు మేము రన్ చేస్తున్నాం. మాకు గనక మీరు కమిటీ మాకు గనక మళ్ళీ ఇక్కడ ఒక షాదీఖానాకు ఒక కమిటీ వేస్తే ఆ డెవలప్మెంట్లో కొంత భాగం మేము కూడా చేస్తామని వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. తప్పకుండా ఈ పరిస్థితులన్నింటినీ కూడా పై అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ న్యాయం జరిగే విధంగా చేస్తాం. అంతేకాకుండా నేను నా సొంతంగా ఏం చేయాలో కూడా త్వరలో మరొకసారి 22, 23వ తారీఖు కూర్చుని కమిటీతో కూర్చుని ఏ విధంగా మొదటిగా ఏం చేయాల్సిన పనులు ఉన్నాయి, సంవత్సరంన్నర లోపల ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించే విధంగా, అంటే స్టేజ్ వైజ్గా అన్నీ ఒకేసారి చేయలేం కాబట్టి స్టేజ్ వైజ్గా అన్నింటినీ పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. ఎందుకంటే సోదరులందరూ కూడా చాలా పేద ముస్లిం కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతం చూస్తే ముఖ్యంగా. తప్పకుండా వారికి ఇటువంటి అవకాశాలు, మనం ఇటువంటి సదుపాయాలు ఇస్తే వారు మరింత చక్కగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే కోరికతో ఉన్నారు. తప్పకుండా వారి ఈ కార్యక్రమం ద్వారా అన్ని వసతులు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అన్నీ ఒకేసారి చేయలేం కాబట్టి స్టేజ్ వైజ్గా అన్నింటినీ పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. ఎందుకంటే సోదరులందరూ కూడా చాలా పేద ముస్లిం కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతం చూస్తే ముఖ్యంగా. తప్పకుండా వారికి ఇటువంటి అవకాశాలు, మనం ఇటువంటి సదుపాయాలు ఇస్తే వారు మరింత చక్కగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే కోరికతో ఉన్నారు. తప్పకుండా వారికి ఈ కార్యక్రమం ద్వారా అన్ని వసతులు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. పండుగ పూర్తి చేసుకుని హైదరాబాద్ నగరానికి భారీగా వాహనాలు వస్తున్నాయి. అయితే నేషనల్ హైవే 65 హైదరాబాద్ విజయవాడ రహదారిపై చిట్యాల పెద్ద కాపర్తి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున ట్రాఫిక్ జామ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నందున ట్రాఫిక్ దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్టు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ప్రయాణికులకు సురక్షితమైన సాఫీగా ప్రయాణం జరగాలన్న ఉద్దేశంతో నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ట్రాఫిక్ దారి మళ్లింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని నల్గొండ ఎస్పీ విజ్ఞప్తి చేశారు. కోనసీమ సంక్రాంతి సంబరాల్లో అత్యంత ప్రధానమైనది ప్రబల తీర్థం. సుమారు 450 ఏళ్ల చరిత్ర కలిగిన జగ్గన్న తోట ప్రబల జాతరను ప్రతి ఏడాది కనుమ పండుగ రోజున అంబాజీపేట మండలం మొసలిపల్లి గ్రామ శివారులో జగ్గన్న తోట వద్ద ఘనంగా నిర్వహిస్తారు. ఈ సాంప్రదాయాన్ని చుట్టుపక్కల 11 గ్రామాల ప్రజలు తరతరాలుగా కొనసాగిస్తున్నారు. 17వ శతాబ్దంలో జగ్గన్న మహారాజుగా ప్రసిద్ధి చెందిన రాజా వచ్చవాయ జగన్నాథ మహారాజు అనే ఆచారానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచే కనుమ పండుగ రోజున ఈ ప్రబల తీర్థం అనివార్య సంప్రదాయంగా కొనసాగుతా ఉంది. ఈ ఏకాదశి రుద్రులు లోక కళ్యాణం కోసం చర్చలు జరుపుతారని, అందువల్లే కోనసీమ సుభిక్షంగా ఉంటుందనే గట్టి నమ్మకం స్థానికుల్లో ఉంటుంది. వెనకరు కర్రలను అర్ణాచంద్రాకారంలో అమర్చి ప్రభలను తయారు చేస్తారు. ఒక్కో ప్రభకు టన్నుల కొద్ది బరువు ఉండటంతో కనీసం 30 మంది భక్తులు మోయాల్సి ఉంటుంది. కొన్ని ప్రభలను రహదారుల మీదుగా తీసుకొస్తే మరికొన్నింటిని పంట పొలాలు, నదుల మీదుగా తీసుకురావడం ప్రత్యేక ఆకర్షణ. గంగల కర్రు అగ్రహారాల ప్రభలు అప్సర్ కౌశిక నదిని దాటి డ్రోన్ దృశ్యాలు భక్తులు కట్టిపడేస్తాయి. పంట పొలాల మీదుగా ప్రభలు వెళ్లి పంటలు నష్టపోయినా రైతులు బాధపడరు. సాక్షాత్తు శివుడు తమ పొలాల మీదుగా వెళ్లాడని భావిస్తారు. దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా కోనసీమ వాసులు ప్రబల తీర్థానికి తప్పనిసరిగా స్వగ్రామాలకు చేరుకుంటారు. ఖరీదైన కార్లు ఉన్న కొందరు భక్తులు ఎడ్ల బండ్లలోనే జగ్గన్న తోటకు రావడం ఈ సాంప్రదాయంపై ఉన్న భక్తిని చాటుతుంది. గ్రామీణ ప్రాంత యువత క్రీడల్లో రాణించి అంతర్జాతీయ స్థాయిలో ఎదగడానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నిట్ కన్స్ట్రక్షన్ అధినేత వైసీపీ నేత గంగోలి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చంద్రపాడు మండలం చింతలపాడు గ్రామంలో గురువారం రాత్రి యువకులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువకులు తీర్మార్తో బాణసంచాలతో శ్రీనివాసరావుకు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలో అంబేద్కర్, వైఎస్ రాజశేఖర రెడ్డి, పలు జాతీయ నాయకుల విగ్రహాలకు శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువకులు కేంద్రం మధ్య క్రీడాకారులకు క్రికెట్లు పంపిణీ చేశారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ
గ్రామీణ ప్రాంతాల్లో యువకులలో క్రీడా స్ఫూర్తిని వెలికి తీయడానికి క్రికెట్ ఎంతో దోహదపడుతుందన్నారు. కోడి పందాలు, జూదాల జోలికి వెళ్లకుండా సాంప్రదాయిక ఆటలపై దృష్టి సారించాలని కోరారు. గ్రామీణ యువకులకు కూటమి ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇవ్వటం లేదన్నారు. నిరుద్యోగ సమస్యలతో యువకులు ఇబ్బందులు పడుతున్న పాలకులకు ఏమాత్రం పట్టడం లేదన్నారు. గత ప్రభుత్వంలో వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఇచ్చి యువతి యువకులకు జీవితాల్లో వెలుగు నింపిందన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని 2029 నాటికి జగన్ ప్రభుత్వం రావటం ఖాయమన్నారు. ఎమ్మెల్సీ మొండితోగ అరుణ్ కుమార్, నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోగ జగన్మోహన్ రావు సహకారంతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరింత చేయనున్నట్లు తెలిపారు గంగోలి శ్రీనివాసరావు. జై మొండితోగ బ్రదర్స్. జగన్మోహన్ రావు గారు, డాక్టర్ అరుణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే వారి యొక్క సారథ్యంలోనే మనం ఈ వచ్చే ఎన్నికల్ని విజయవంతం చేయాలి. అదేవిధంగా మన పార్టీని బంపర్ మెజారిటీతో వచ్చే 2029 ఎన్నికల్లో మనం అండదండలుగా ఉండి మన పార్టీని గెలిపించుకోవాలని మీ అందరి తరఫున నేను కోరుతున్నాను. జై హింద్. గ్రామ పెద్దలకి అందరికీ నమస్కారములు. పుర ప్రముఖులకి, ప్రెస్ మీడియా సోదరులకి అండ్ మన బ్రదర్స్ చిన్న తమ్ముళ్ళకి, వీరి కోసం నేను యాక్చువల్గా ఈ బ్యాట్ అవుతుంది. బ్యాట్ని బహుకరిస్తున్నాను. బ్యాట్ కిట్ మొత్తం టోటల్గా. యాక్చువల్గా వీళ్ళకి ఆరోగ్యం మంచిగా ఉండాలి, తర్వాత ఫ్యూచర్లో వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకొని మంచి కెప్టెన్స్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. మన చింతలపడ తరఫున మన పిల్లలందరినీ మంచిగా డెవలప్ అయ్యి ఇప్పుడు ఈ ఒక్క బ్యాటే కాదు, ఇట్లాంటి బ్యాట్లు 100 బ్యాట్లు మన ఊర్లో వచ్చి ఒక ఛాంపియన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మన ఊరు నుంచి కనీసం ఒక్కళ్ళన్నా. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉంది అంటే, నేను యాక్చువల్గా ఎవరికి భయపడే వ్యక్తిని కాదు. ఇప్పుడు మన ప్రభుత్వం లేకపోయినా సరే నేను ఎందుకు వచ్చాను అంటే, మన ప్రభుత్వం కష్టకాలంలో ఉంది. ఇప్పుడు ఉంది, ఖచ్చితంగా ఉంది. ఏంటి వీళ్ళకి నేను నైతిక ధైర్యాన్ని ఇవ్వటానికి నేను ఇక్కడికి వచ్చినట్లుగా మీకు నిర్ణయించడం జరుగుతుంది. ఓకే. అదేవిధంగా మన పార్టీని అంటే వైఎస్ఆర్సీపీని అన్ని విధాలుగా డెవలప్ చేయవలసిందిగా మీ అందరినీ సభాముఖంగా కోరుతున్నాను. జై జగన్. ప్రభుత్వం, పోలీసులు కోడి పందాలు కట్టడి చేయాలని ఎంత ప్రయత్నం చేసినా సరే ఇది ఒక సాంప్రదాయ క్రీడల సంక్రాంతి కొనసాగుతుంది. ఏపీలో ప్రజాప్రతినిధుల సమక్షంలోనే కోడి పందాలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ జరిగే కోడి పందాలలో వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. పురుషులతో పాటు మహిళలు కూడా ఈ కోడి పందాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇక కోడి పందాలను చూడటం కోసం తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు వస్తూ ఉంటారు. ఇక ఈ ఏడాది కూడా హైటెక్ బరులు ఏర్పాటు చేసి కోడి పందాలు నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలోనే కోడి పందాలు జరుగుతూ ఉన్నాయి. ఈసారి కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు చాలా వినూత్నంగా నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో టోర్నమెంట్ మాదిరిగా వీటిని ఏర్పాటు చేశారు. నిర్వాహకులు బెట్టింగ్ లేకుండా ఎవరైనా గెలుస్తారో
ఆ విజేతకు ఖరీదైన బహుమతులు అందిస్తున్నారు. 3 రోజుల పందాల్లో చివరి రోజు విజేతకు మహేంద్ర థార్, రెండో రోజు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ బహుమతిగా ఇస్తున్నారు. బుల్లెట్ బైక్ గెలుచుకున్న బాపట్ల ఎమ్మెల్యే. పిట్టలవానిపాలెం మండలంలో 25 కోట్ల వరకు కోడి పందాలు జరిగాయి. చేరుకుపల్లి పందాలకు ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం స్థానిక ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ కోడి పందాల్లో విజేత అయ్యారు. ఆయన బుల్లెట్ బైక్ ను బహుమతిగా గెలుచుకున్నారు. 10 సార్లు పందాలలో ఆయన సరదాగా 6 సార్లు విజయం సాధించి బుల్లెట్ బైక్ సొంతం చేసుకున్నారు. సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలోని చాలా చోట్ల కోడి పందాలు జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఓ వ్యక్తి కోడి పందాల్లో ₹1.5 కోటి గెలుచుకున్నాడు. పైపోయిన వెంకటరామయ్య బరిలో రాజమండ్రి రమేష్, గుడివాడ ప్రభాకర్ కోళ్ల మధ్య పోటీ జరిగింది. సేతువ కోడిపై రమేష్ కు చెందిన డేగ కోడి నెగ్గడంతో అతడు ₹1,53,00,000 గెలుచుకున్నాడు. ఈ ఏడాది పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే భారీ పందెం అని స్థానికులు చెప్పుకుంటా ఉన్నారు. పండుగ రద్దీ కారణంగా ఈ మార్గంలో వాహనాల రాకపోకలు అసాధారణ రీతిలో పెరిగాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పతంగి టోల్ ప్లాజా వద్ద నమోదైన గణాంకాల ప్రకారం కేవలం 5 రోజుల వ్యవధిలోనే 2 వైపులా కలిపి మొత్తం 3.4 లక్షల వాహనాలు ప్రయాణించడం ఒక రికార్డుగా నిలిచింది. ఇందులో సుమారు 2.4 లక్షల వాహనాలు కేవలం హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్లినవే కావడం గమనార్హం. టోల్ ప్లాజా లెక్కల ప్రకారం శనివారం ఒక్కరోజే అత్యధికంగా 71,284 వాహనాలు ప్రయాణించాయి. అలాగే శుక్రవారం 53,000, ఆదివారం 62,000, సోమవారం 56,000 మరియు మంగళవారం 62,000 వాహనాలు పతంగి టోల్ ప్లాజాను దాటాయి. బుధవారం భోగి పండుగ కావడంతో రద్దీ కొంత సాధారణ స్థితికి చేరుకుంది. గత ఏడాది 3 రోజుల ముందు వరకు 2.7 లక్షల వాహనాలు మాత్రమే ప్రయాణించగా ఈసారి ఆ సంఖ్య ఏకంగా 3 లక్షలు దాటడం ఈ ఏడాది పండుగ రద్దీ తీవ్రతను సూచిస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్రాంతి సందడిగా నారావారి పల్లెలో జరుపుకున్న నారా నందమూరి కుటుంబాలు. కోనసీమలో సంక్రాంతి సంబరాల్లో అత్యంత ప్రధానమైనది ప్రబల తీర్థం. రాజకీయాలకు అతీతంగా ఈద్గా, షాదీఖానా, బరియల్ గ్రౌండ్ అభివృద్ధి చేస్తారన్న ఎంపీ కేశినేని శివనాథ్. చింతలపాడు గ్రామంలో యువతకి క్రికెట్ కిట్లు పంపిణీ చేసిన వైసీపీ నేత గంగోలు శ్రీనివాసరావు.